పౌర్ణమి వ్యాసుడు పుట్టినటువంటి జన్మదిన దాన్ని పురస్కరించుకొని వ్యాస పౌర్ణమి అంటున్నాం. వ్యాసుడు మనకు అష్టాదశ పురాణాలు, 4 వేదాలు, అలాగే ఉపనిషత్తులు, ధర్మం ఎలా ఉండాలి, ఆ ధర్మానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా వ్యాసులు గారు మనకి ప్రబోధించారు. ఈ ప్రబోధనలోనే గురు పరంపరలో వ్యాస పౌర్ణమి మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. అలాగే షిరిడి సాయిబాబా కూడా వ్యాస పౌర్ణమిలో భాగంగా ప్రతి దేవాలయంలో వ్యాస పౌర్ణమి జరుపుతారు. షిరిడి సాయిబాబా దేవాలయాల్లో కూడా బాగా వ్యాస పౌర్ణమి బాగా జరుపుకుంటూ ఉంటారు. అట్లాగే మన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలు విభిన్నమైనటువంటి సంస్కృతులతో నిలబడి ఉంది. అటువంటి సంస్కృతులన్నింటినీ కూడా వేద పరిజ్ఞానంతో అందరూ చక్కగా సుఖంగా ఉండేలాగా ఉపనిషత్తుల్ని, అష్టాదశ పురాణాలని సృష్టించి రాసి ఆ యొక్క మనకి అందించారు ఆ ధర్మాన్ని. ఆ ధర్మం ప్రకారంగా నడుచుకుంటూ ఈరోజు వ్యాస పౌర్ణమి జరుపుకుంటాం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మా 3వ డివిజన్ బల్లెపల్లి గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులంతా పాల్గొని శ్రీ సాయిబాబా గారి కృపకు పాత్రులైనారు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మా 3వ డివిజన్ ప్రజలందరికీ, ఖమ్మం జిల్లా ప్రజలకి, అదే తెలంగాణ ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 3వ డివిజన్లో గురు పౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పౌర్ణమి సందర్భంగా గురు పౌర్ణమి సందర్భంగా 3వ డివిజన్ ప్రజలందరికీ శుభాకాంక్షలు.